ఒకప్పుడు చిన్న ప్రశాంతమైన పట్టణంలో డేవిడ్ అనే యువకుడు ఉండేవాడు. అతను ఎంతో మంచివాడు. కానీ జీవితంలో పెద్దగా ఏదీ కలిసి రాలేదు. సరిపడా సంపాదన లేకపోయినా అతని హృదయం నిండా మంచితనమే. ఒకరోజు సాయంత్రం పక్కనే ఉన్న పార్కులో డేవిడ్ నడుస్తూ వెళ్తుండగా గడ్డి మీద ఒక వాలెట్ కనిపించింది. తొందరగా దాన్ని తీసుకుని తెరిచి చూశాడు. లోపల పెద్ద మొత్తంలో డబ్బు, ఐడి కార్డు ఉన్నాయి. అతని గుండె ఒక్కసారిగా అదిరింది. ఇంత డబ్బా! ఎవరిదైతే పోయిందో వాళ్ళు చాలా కంగారు పడిపోతారు అనుకున్నాడు. కానీ వెంటనే ఒక ఆలోచన వచ్చింది. ఈ డబ్బు నా జీవితాన్నే మార్చేస్తుంది అని అనుకున్నాడు. అయినా ఎవరికీ తెలియదు కదా. కానీ వెంటనే అతని మనసు గట్టిగా మాట్లాడింది. డేవిడ్, ఇది నీది కాదు. ఎవరో ఒకరు దీనిని కోల్పోయి ఇప్పుడు ఆవేదనలో ఉండి ఉంటారు. సరైన పని చెయ్యి అని చెప్పింది మనసు. అతను ఒక నిర్ణయానికి వచ్చి వాలెట్లో ఉన్న ఐడి కార్డును పరిశీలించాడు. అది అజయ్ అనే వ్యక్తిదని. అజయ్ను వెతికే ప్రయాణం మొదలుపెట్టాడు డేవిడ్. ఐడి కార్డులో ఉన్న చిరునామా చూసి నేరుగా ఆ ఇంటికి వెళ్ళి తలుపు తట్టాడు. తలుపు తెరుచుకోగానే ఎదురుగా కంగారుగా నిరాశగా ఉన్న ఒక వ్యక్తి కనిపించాడు. అతని ముఖంలో ఆందోళన స్పష్టంగా కనిపించింది. అజయ్ గారా అని అడిగాడు డేవిడ్. అవును, మీరెవరు? స్వల్పంగా నవ్వి, మీరు మీ వాలెట్ కోల్పోయారా అని ప్రశ్నించాడు. అజయ్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అవును, మీరు దాన్ని చూశారా అని అడిగాడు. డేవిడ్ అతని చేతికి వాలెట్ ఇచ్చాడు. అజయ్ ముఖం ఆనందంతో మెరిసిపోయింది. ఇది తిరిగి వస్తుందని అస్సలు ఊహించలేదు. ఇందులో చాలా ముఖ్యమైన పత్రాలు, డబ్బు ఉన్నాయి. దేవుడికి మీకు ఎంతో కృతజ్ఞతలు. అజయ్ కృతజ్ఞతగా డేవిడ్కి కొంత డబ్బు ఇవ్వాలని అనుకున్నాడు. కానీ డేవిడ్ సరైన పని చేయడమే నా బహుమతి అంటూ వినయంగా తిరస్కరించాడు. అక్కడి నుంచి వెళ్ళిన డేవిడ్ హృదయంలో ఒక కొత్త సంతోషం పొంగి పొర్లింది. నిజాయితీ అనేది ధనం కంటే గొప్ప సంపద అని అతను గట్టిగా విశ్వసించాడు. పిల్లలు, ఇప్పుడు మనం తెలుసుకునే నీతి ఏంటి? నిజాయితీ విలువైన ధనం. నిజాయితీ ఎప్పుడూ మనల్ని గౌరవనీయులుగా చేస్తుంది. ధనం కంటే మనిషి విలువ ఎక్కువ. నిజమైన సంపద మన నైతికతలోనే ఉంటుంది.